హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజు వీడియో వచ్చేసి ట్రిప్లో డే 2 అనమాట. ఏం చేసాం ఏంటి అనేది చిన్న వీడియో అనమాట. సో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి దీనికి కొంచెం గ్యాప్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మేము ట్రిప్ నుండి ఇంటికి వెళ్ళేసరికి మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా బాగా సిక్ అయిపోయారండి. ఎందుకంటే ఒకటి వాటర్ చేంజ్ వల్ల అవ్వచ్చు, ఇంకొకటి వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. ఇంకొక రీజన్ అంటే అక్కడ ఉన్న వాటర్లో బాగా ఆడేశారనమాట పిల్లలందరూ కూడా. సో దానివల్ల కూడా కావచ్చు. అందుకోసం అని చెప్పి నేను వీడియోకి అయితే కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే హాస్పిటల్కి వాటికి బాగా తిరిగాను అనమాట. సో ఇక్కడ నుండి అయితే వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి నైట్ కదా, మేము వచ్చేసి ఇక్కడ చికెన్ కబాబ్స్ అయితే రెడీ చేసుకుంటున్నామండి. మేము వచ్చేటప్పుడు చికెను ఫిష్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ నుంచి ఫుడ్కి అయితే దొరకడం కష్టం, కొంచెం లాంగ్ వెళ్ళాలని చెప్పేసి. సో ఆ ఇబ్బంది ఉండకుండా మేమైతే అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా పెద్ద వదిన చికెన్ కబాబ్స్ అయితే గుచ్చుతుంది అనమాట. నేను తను కలిపి చేస్తున్నాము. కాకపోతే నేను ఒక్కసారి వీడియో అంతా తీద్దాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిద్దాం కదా అని చెప్పేసి ఒక్కసారి నేను పైకి లేసేసి వీడియో చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి మా పెద్ద అన్నయ్య. వీడిని చూసి భయపడకండి, పౌడర్ ఎక్కువగా వేసుకున్నాడు అని చెప్పి వాడు పడుకునేటప్పుడు అలాగే వేసుకొని పడుకుంటాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మిగిలిన తమ్ముళ్ళు అన్నీళ్ళు వచ్చేసి కబాబ్స్ అయితే కాలుస్తున్నారనమాట. అక్కడ వదిన నేను కబాబ్స్ గుచ్చుతున్నాము, ఇక్కడ వచ్చేసి కాలుస్తున్నారనమాట. ముందైతే నిప్పులు ఆల్రెడీ రాజేశారు, కొన్ని కాల్చారు, కాకపోతే ఆరిపోయి అని చెప్పేసి మళ్ళీ మా తమ్ముడు వచ్చేసి కాలుస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక పక్క కాలుస్తుంటే ఒక పక్క తింటూ ఉన్నారు వేడివేడిగా. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీలో ఎంతమంది కబాబ్స్ ఇష్టంగా తింటారు కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా కబాబ్స్ అయితే తింటారనమాట. ఇక్కడ వాతావరణం అంతా చాలా చాలా బాగుంది. ఆల్రెడీ చూపించాను కదా మీకు, అంతా కూడా చెక్కలతోనే ఆ హౌస్ అంతా ఉంటుంది అనమాట. సో కబాబ్స్ ఒక పక్క కాలుస్తుంటే ఇంకో పక్క వచ్చేసి మా అమ్మ చికెన్ పకోడీ అయితే వేస్తుందండి. ఎందుకంటే అది తినేవాళ్ళు అది తింటారు, ఇది తినేవాళ్ళు ఇది తింటారని చెప్పేసి. అంటే ఇంకొక రీజన్ ఏంటి అంటే మెయిన్ పకోడీ వేయడానికి మెత్తనవన్నీ కూడా మేము కబాబ్స్కి గుచ్చేసాం అనమాట. మరి కొంచెం కొంచెం బోన్స్తో ఉండిపోతాయి కదా, అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఈ విధంగా పకోడీ అయితే వేసేస్తుంది మా అమ్మ. టేస్ట్ అయితే మటుకు చాలా బాగా వచ్చాయి అనమాట. ఇంట్లో కన్నా ఇక్కడ చేసుకున్నప్పుడు ఇంకా బాగా వచ్చాయి. మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఉండడం వల్ల మరి అంత బాగా టేస్ట్ వచ్చిందో ఏమో మరి నాకైతే తెలియదు, కానీ నిజంగా చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఒక పక్క వాళ్ళు కాలుస్తున్నారు, ఒక పక్క గుచ్చుతున్నారు, ఒక పక్క వేయిస్తున్నారు, ఇంకో పక్క తింటూనే ఉన్నారనమాట. సో ఇప్పుడు వంటగది నుంచి నేనైతే ఆ ఫామ్ హౌస్కి అయితే తీసుకెళ్తున్నాను, మీకు చూపిద్దాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు రూమ్ నుంచి కొంతమంది అయితే బయటికి రాలేదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆల్రెడీ చెప్పాను మీకు. వాళ్ళు వచ్చేసి లోపల వాళ్ళకి ఫుడ్ పెట్టడం అలాంటివన్నీ చేస్తాను అనమాట. నేను వెళ్తున్నప్పుడు అయితే నేను ఒకటి చూశానండి, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఏంటి అంటే అరటి చెట్లు ఉన్నాయి కదా, అరటి చెట్టు మధ్యలోంచి అయితే ఒక చందమామ కనిపిస్తుందండి. నిజంగా నైట్ టైం ఆ చందమామ ఎంత బాగా కనిపిస్తుంది అంటే చూపిద్దాం చాలా ట్రై చేశాను, కానీ వీడియోలో అయితే అంత బాగా అయితే పడలేదు. బయట డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగా కనిపించింది అనమాట. సో మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చేసాం. తలుపులు తీసేసరికి అయితే మా బుడ్డోళ్ళు అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక్కరు కూడా బాగాలేదండి, అందరూ సిక్ అయ్యారనమాట. ఇంకా అందరికన్నా బాగా మా డీక్షి. ఇది అయితే పాపం ఎక్కడికి వచ్చినా సరే చాలా సరదా పడుతుంది, వాళ్ళతో ఆడుకోలేదనమాట, కానీ చాలా బాగా చూస్తుంది అనమాట. నేను దాంతో సహా అందరూ సిక్ అయ్యారండి. మాకైతే ఈ జర్నీ ఒక మంచి స్వీట్ మెమరీ అయితే వచ్చిన తర్వాత చాలా బ్యాడ్ మెమరీ అయిపోయింది అందరికీ కూడాను. పిల్లలు ఎవరు కూడా హ్యాపీగా లేరని చెప్పేసి. ఓ పక్క చిన్న పిల్లలందరూ ఆడుకుంటే ఇక ఈ వయసు పిల్లలందరూ కూడా టీవీ అనమాట. సో టీవీలో బొమ్మలు అయితే వేసుకొని చూస్తున్నారు. మొత్తానికి ఇక్కడ జరుగుతుంది ఇదనమాట. వీళ్ళు బాగా చిన్నవాళ్ళు కదా, బయటనైతే చల్లగా ఉందని చెప్పేసి వదిన వాళ్ళు అయితే ఇక్కడ ఉండిపోయారనమాట. నేనైతే వాళ్ళు వీడియో తీయడం కోసం అని చెప్పేసి ఒక్కసారి అయితే వచ్చేసి అలాగే వీడియో తీసేస్తాను అనమాట. నా పని అయితే ఎక్కువ శాతం వీడియోలు తీసుకోవడమేనండి. ఎందుకంటే ప్రతిదీ కవర్ చేయాలనుకుంటాను, కాకపోతే తీసేవాళ్ళు తక్కువ అనమాట. మళ్ళీ వాళ్ళు ఎలా తీస్తారని అదొక డౌట్ నాకు, అందువల్ల మ్యాక్సిమం నేనే తీసుకుంటాను. సో మళ్ళీ అయితే వంటగది దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి కబాబులు అయితే కాలుస్తున్నారు, చెప్పాను కదా మా తమ్ముడు. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉందండి. ఆ కాల్చిబుడు అయితే మా చిన్న తమ్ముడు అనమాట. తెస్తు నుంచి కూడా వీడే కాలుస్తున్నాడు అనమాట. ఒరే ఎవరికైనా ఇవ్వరా అన్నా సరే ఇవ్వటం లేదు. వీడు వచ్చేసి రెండో తమ్ముడు కాశ్మీర్ నుండి వచ్చాడు అనమాట. వాడు వచ్చేసి మిలిటరీ. వీడు వచ్చేసి మా రెండో అన్నయ్య దుబాయ్ ఎంప్లాయ్ అనమాట. వీడు దుబాయ్ నుండి అయితే వచ్చాడు ట్రిప్ కోసం అని చెప్పి. ఇంకా ఇక్కడ కూర్చొని హాయ్ చెప్పేది అయితే మా పెద్ద తమ్ముడు అనమాట. సో వీడు వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చాడు అనమాట. ఇంక వీడు వచ్చేసి మా అన్నయ్య, ఆల్రెడీ తెలిసిందే కదా, మీరు చాలాసార్లు చూసే ఉంటాడు కదా, పెద్దగా రెస్పాండ్ అవడం అనమాట ఈ వీడియోస్కి వాటికిను. సో అందుకని నేను చూపిస్తున్నా కానీ వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాల నించుకునేది అయితే అక్క. సో ఇంకేముందండి, ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉంటే ఎంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి. సంవత్సరంలో ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి 2 రోజులు ఫ్యామిలీ కోసం కేటాయిస్తే ఇంక సంవత్సరం అంతా కూడా హ్యాపీగా బతికేసి అనిపిస్తుంది నాకైతే. నిజంగా అంత బాగుందనమాట. ముందు వచ్చేసి లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ ఇయర్ అయితే మేము అరకు అయితే వెళ్ళామండి.
ఆ రెండోసారి అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళామన్నమాట. ఈసారి వచ్చేసి పిల్లలు కూడా ఊర్లు చూసినట్టు ఉంటుంది, మేము కూడా సరదాగా వెళ్ళినట్టు ఉండదని చెప్పి మేము తిరగడం అనే కన్నా గ్రూప్ డిస్కషన్ ఫ్యామిలీ అంతా కలిపి చక్కగా మాట్లాడుకోవాలి, టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చామన్నమాట. కాకపోతే అక్కడ దగ్గరలో ఉండేదైనా ఒకసారైనా చూద్దామని చెప్పేసి అక్కడ ఐలాండ్కి అయితే వెళ్ళామన్నమాట, చూద్దామని చెప్పి. కాకపోతే ఇక్కడ అమ్మో ఎలాగ ఇప్పుడు అయితే నువ్వు రావద్దు స్నానం చేయడానికి, మేము వెళ్తాం, నీకు భయం వేస్తుంది కదా. వెళ్దాం అయితే ఓకే పద. మేమైతే ఈ ఐలాండ్కి వచ్చేటప్పుడు అయితే ఇంటి దగ్గర అదే రూమ్ దగ్గర బయలుదేరినప్పుడు అయితే చాలా ప్లాన్స్ అయితే చేసుకుని వచ్చామండి. అక్కడ ఆ వాటర్లో దిగాలి, ఆడుకోవాలి, చేయాలి అన్నట్టుగా మేము చాలా ప్లాన్ చేసుకుని వచ్చాం. కాకపోతే అన్నీ ఫెయిల్ అయిపోయాయి అనమాట. ఎందుకు ఏంటనేది నేనైతే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఐలాండ్ అంతా కూడా చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. అక్కడ కూర్చొని చక్కగా ఆడుకోవచ్చు, అంటే టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళవలసింది ఎక్కడికి అంటే కనుక ఇక్కడ లాంగ్లో మీకు చూపిస్తాను చూడండి, కొద్ది దగ్గర చేసి అక్కడ మీకు గుడి గోపురం అయితే కనిపిస్తుందా, ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్తే అక్కడ పడవలు అయితే ఉంటాయి అనమాట. ఆ పడవ ఎక్కి మనమైతే ఇప్పుడు అవతలకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి గుడ్డుగోడు పాప ఆల్రెడీ వాడికి ఉదయం బయలుదేరినప్పుడే వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. కాకపోతే కొంచెం ఆడుకుంటున్నాడు బాగానే పిల్లలందరూ ఉంటే, కాకపోతే కొంచెం నీరసంగా అప్పటికే వాడు ఉన్నాడు. కాకపోతే ఇంటికి వెళ్ళేసరికి ఇంకాస్త జ్వరం అయితే వచ్చేసింది. మేమైతే అక్కడ నుంచి నడుచామన్నమాట చాలా లోపలికి, అంటే అక్కడ వెహికల్స్ ఏమీ వెళ్ళలేదు. సో కొంచెం రోడ్డు కూడా చాలా బాగాలేదు, గతుకులుగా ఉంది. సో అందుకని నేను వీడియో తీస్తే ఇంకా నా ఫోన్ ఆ వాటర్లో ఎక్కడైనా పడిందంటే ఇంకంతే సంగతి అన్నట్టుగా నేనైతే వీడియో తీయలేదు. సో వాతావరణం మటుకు భలే ఉందన్నమాట, పచ్చని పొలాలు, కొండలు, నిజంగా చూడడానికైనా వెళ్ళొచ్చు అనమాట. నిజంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా లక్కీ అండి, ఎందుకంటే రోజు ఆ పచ్చని పొలాల మధ్య తిరుగుతూ ఉంటారు కదా. వాతావరణం చాలా బాగుంటుంది, కూల్గా పిల్లలు ఆడుకోవడానికి అన్ని విధాలా కూడా పల్లెటూరులో అయితే చాలా బాగుంటాయి కదా. కనీసం వారం 10 రోజులు అయినా సరే పల్లెటూరులో స్టే చేస్తే ఆటోమేటిక్గా మన హెల్త్ బాగుంటుందేమో, నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. వైజాగ్ అలాగే సిటీస్ అంటాం కానండి, పెద్దగా ఏమి ఉండదండి. ఎంత అయినా సరే పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటాయి, కంపెనీ అవి ఉండడం వల్ల చాలా బళ్ళు కూడా ఎక్కువ అయిపోయాయి కదా. సో దానివల్ల పొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఏదైనా పోల్చుకుంటే పల్లెటూరు చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. ఇక్కడ మేము ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే పడవ ఎక్కి వాటర్లోకి వెళ్తామని అనుకున్నాం కదండి ఐలాండ్ దగ్గరికి. ఇక్కడ ఏమవుతుందంటే పడవ నడిపే వాళ్ళ బిహేవియర్ అయితే అంతగా బాగాలేదంట, మా వాళ్ళైతే వెళ్ళేసి వచ్చేసారు. సో దానితో పర్మిషన్ కూడా లేదట లోపలికి వెళ్ళడానికి, అయినా కానీ వాళ్ళైతే తీసుకెళ్తారంటున్నారు. మేమైతే అంత రిస్క్ చేయాలనుకోలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మేమైతే రిస్క్ చేయాలనుకోలేదు. అందుకోసమని ఇంకా వద్దని చెప్పేసి మేమైతే బ్యాక్ అయిపోయాం అనమాట. ఇంకా చక్కగా బస్సు అయితే కొంచెం వేరే వే ఉందనమాట, మాకు ఆ వే తెలియక మేము కష్టపడి రాళ్ళబడి తొప్పల్లో పడి వచ్చేసాము. వేరే వే అయితే ఉందో ఆ వే నుంచి బస్సు అయితే వచ్చింది, బస్సు ఎక్కేసి మేమైతే మళ్ళీ రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక మా అమ్మ వాళ్ళు వచ్చేసి వంట చేశారనమాట. మా పిండి చక్కగా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే చేసిందనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసేసాం, బాగా తిన్నాము. ఇదైతే నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఏంటంటే మాకు ఫామ్ హౌస్ వెనకాతలు అనమాట ఈ సిట్టింగ్ అయితే ఉంటుంది. అక్కడ కూర్చొని మేము తింటున్నామాట. అండ్ మొత్తానికి వచ్చినందుకు అన్నీ కవర్ చేసేసాం మ్యాక్సిమం చుట్టుపక్కలంతా కూడా. అది వంటగది, మా తమ్ముడు దిగుతున్నాడు కదా మెట్లు అయితే అక్కడ నుంచి ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి పెద్ద కాలువ అనమాట. 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. సో అక్కడ నుండి వస్తుంది అనమాట ఈ వాటర్. మేమైతే ఇంకా వాటర్ ఫాల్స్లో ఆల్రెడీ బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత మరుసటి రోజు అయితే అక్కడ ఉన్న కాలువల్లోనే బాగా ఆడుకున్నమాట. సో బాగా తడ్డ వల్ల ఏమో తెలియదు, పిల్లలందరూ బాగా సిక్ అయిపోయారన్నమాట. సో అక్కడైతే వీడియో తీయడానికి కావలేదు, ఎందుకంటే వాటర్ సగం వరకు మునిగిపోయింది. ఫోన్లు పట్టుకెళ్ళా, కెమెరాలు పట్టుకెళ్ళా, ఇంకా తడిచిపోతామని వీడియోస్ అయితే తీయలేదనమాట. ఇది వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట, 2 అన్నయ్యలు 2 వదిలు 2 పిల్లలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అన్నయ్య నేను అనమాట. సో వదిన పిల్లలు. ఇది వచ్చేసి పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, 3 తమ్ముళ్ళు 2 కోడలు అనమాట. లాస్ట్ వరకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. తర్వాత అక్క. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట, నాకు ఒక 2 పిల్లలు, మధ్యలో ఉండేది మా షైని అనమాట. ఇంకా వీళ్ళందరికీ మెయిన్ పుట్టుకు కారణమైన మా అమ్మమ్మ. ఇంకా వీళ్ళు వచ్చేసి ఆడపిల్లలు అనమాట, మధ్యలో ఉన్న వాళ్ళందరూ తోటికోడలు, ఆ చివరి ఆ ఇంటి ఆడపిల్లలు అనమాట. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే వీడియోస్ కనుక లైక్ చేయండి, నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.